ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ 1వ తారీఖు నుండి నవంబర్ 1వ తారీఖు వరకు గల మీనరాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు కలిపి మీనరాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా అయితే ఈ రాశి వారికి సప్తమ స్థానంలో కుజరవులు కలయిక. 17వ తారీఖు నుంచి అష్టమంలో రవి, 21వ తారీఖు నుంచి మళ్ళీ అష్టమంలో కుజుడు, రాజ్యమందు ఉన్నటువంటి భాగ్యమందు ఉన్నటువంటి కేతువు, శుక్రుడు, లాభమందు ఉన్నటువంటి శనైశ్వరుడు, 3వ స్థానంలో ఉన్నటువంటి రాహువు. ఒక రకంగా రాశివారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. రవికుజుల కలయిక ఏమాత్రం మంచిది కాదు. సప్తమ అష్టమ స్థాన సంచార సమయం ఏమాత్రం అనుకూలం కాదు. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎత్తు ప్రదేశాల నుంచి కింద పడి దెబ్బలు తగిలేటువంటి ప్రమాదం కనపడుతోంది. మెట్లు ఎక్కే ముందు దిగే ముందు జాగ్రత్తగా ఉండాలి. నూతన వాహన కొనుగోలు అసలు ఈ నెలలో మంచిది కాదు. విజయదశమి కదా, నూతన వాహనం కొందామని నిర్ణయాలు తీసుకుంటే అసలు మంచిది కాదు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ అసలు వద్దు. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన వ్యవహారాల్లో కూడా ధనస్థానం మీద అష్టమంలో ఉన్నటువంటి రవికుజుల కలయిక దృష్టి పడడం, ఎన్నో రోజులుగా దాస్తున్నటువంటి డబ్బు కూడా వక్రగతి మార్గాలు పట్టేటువంటి అవకాశం కనబడుతోంది. అతి జాగ్రత్తగా ఉండండి. లాభమందు ఉన్నటువంటి గురుశనుల యొక్క దృష్టి ఉపయుక్తంగానే ఉంది. తృతీయమందు రాహువు కూడా యోగదాయకంగానే ఉన్నారు. అంటే ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకుంటారు, డబ్బు పుట్టేస్తుంది. తొందరపడి ఎక్కడో అంటే సప్తమంలో ఉన్నటువంటి రవికుజుల కలయిక తొందరపాటు నిర్ణయాలు చేసేయడం వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఒక సైట్ కొంటారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల, లేకపోతే ఏదో తొందరపాటులో చూసేయడం వల్ల అది ఏదో ఇబ్బంది వస్తుంది. ఆ డబ్బులు ఇరుక్కుపోతాయి. అవి ఇబ్బంది బయటికి రావడానికి. అంటే ఈ దిశగా నేను చెప్పినటువంటి దిశగా కొంత ధనపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనపడుతుంది. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వాక్స్థానం మీద రవికుజుల దృష్టి పడుతోంది. 21వ తారీఖు నుంచి అయితే కుజుడు కూడా వాక్స్థానాన్ని చూస్తారు. సోదర స్థానంతో వాదోపవాదాలు కూడా పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. అతి జాగ్రత్తగా ఉండండి ఈ నెలంతా కూడా. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు చేయండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏదైనా సరే దూరం ఆలోచించి అప్పు తీసుకున్నా అప్పు ఇచ్చినా సరే ఇది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఈ నిర్ణయం మనకి శుభయుక్తంగా ఉంటుందా ఉండదా అనేటువంటి దిశగా ఆలోచిస్తూనే ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దు. ధనపరమైనటువంటి విషయాల్లో కలిసి వస్తాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కాంట్రాక్ట్ వ్యవహారాల్లో అయితే డబ్బు సంబంధంగా ఎదురు చూస్తూ ఉంటే కనుక ఈ నెలలో బిల్లులు అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. కానీ ఎంత కష్టపడ్డా ఫలితం వచ్చేటప్పటికీ మీరు పెట్టిన డబ్బులు మీరు సంపాదించుకోవడం కష్టం. ఎందువల్లంటే మొన్నటి వరకు వ్యయస్థానమందులో గురుడు సంచారం, లాభమందు శనైశ్వరుడు ఉన్నప్పటికీ గురుడు వ్యయంలో ఉండడం వల్ల ఆ సమయంలో చేసిన పనులు ఏవి కూడా అక్కడికి రాకుండా వెనక్కి వెళ్తాయి. మానసికంగా జీవితం ఏంటి, ఎంత కష్టపడ్డా ఏంటి ఫలితం ఇంతేనా అని మీరు బాధపడతారు. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోండి. ఈ రాశి వారికి మళ్ళీ తొందరలో నవంబర్లో మళ్ళీ గురుడు కూడా వ్యయంలోకి రాబోతున్నారు. కాబట్టి ప్రతి వ్యవహారాన్ని కూడా ఏ పని చేసినా ఒక 6 నెలలు 1 సంవత్సరం విజన్తోనే చేయండి. ఆలోచించి ఇది నాకు కలిసి వస్తుందా కలిసి రాదా, వ్యక్తిగత జాతకంలో నేను ముందుకు వెళ్తే నాకు మంచిదా కాదా అని మీ యొక్క వ్యక్తిగత గురువులను కలిసి ఏది మీరు చేసుకుంటే మంచిది, దేనివల్ల మీరు అభివృద్ధిలోకి రాబోతున్నారు, ఇవన్నీ కూడా మీకు ఈ సలహా మీకు చాలా ఉపయుక్తమవుతుంది.
కాబట్టి ప్రతి దిశలోనూ కూడా వేసే ప్రతి అడుగులోనూ కూడా తల్లిదండ్రులు లేదా శ్రేయోభిలాషుల సలహా సహకారాలు చాలా అవసరమవుతాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా మీరు ఇష్టం లేకపోయినా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం 100% కనపడుతోంది. స్థానచలన సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఆ దిశగా ప్రయాణించవలసిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కాబట్టి ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకోండి. అనవసరంగా మొహమాటానికి వెళ్ళి ఇబ్బంది కొని తెచ్చుకున్నట్టుగా నేను చేస్తాను అని చిన్న ఒక మాట ఇవ్వడం వల్ల, నేను నాది బాధ్యత తీసుకుంటాను అని ఒక అడ్డుగా మీరు ఉండడం వల్ల ఆ భారం కూడా మీ నెత్తిన పడి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రతి వ్యవహారంలోనూ కూడా మంచి చెడులు ఉంటాయి. ప్రతి వ్యవహారంలోనూ మంచి చెడులు ఉంటాయి. అది ఏ విధంగా మీకు కలిసి వస్తుంది, ఏ విధమైనటువంటి నిర్ణయం నేను ఏ విధంగా తీసుకుంటే మంచిది, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఉద్యోగస్తులు జాగ్రత్త. సెల్ఫ్ డ్రైవింగ్ను పూర్తిగా అవాయిడ్ చేయండి. రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి. దూర ప్రాంతాల ప్రయాణాలకి ఈ నెలలో అసలు మంచిది కాదు. అసలు పొరపాటును కూడా ఎమర్జెన్సీ వచ్చినా సరే వాయిదా వెలిస్తే చాలా మంచిది. ఒకవేళ వెళ్ళవలసి వచ్చిన సెల్ఫ్ డ్రైవింగ్ని అసలు చేయకండి. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. ఆరోగ్య విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధమైనటువంటి రక్తహీనత ఉన్నవాళ్ళు, గర్భస్థ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు అతి జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అనారోగ్య సూచనల వల్ల ఇబ్బంది ఎదుర్కొనేటువంటి ప్రమాదం కనపడుతోంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు సంబంధంగా ప్రయాణం కోసం ప్రయత్నం చేసేవాళ్ళ వారికైతే తృతీయమందు ఉన్నటువంటి రాహు వల్ల మీకు కొంత శుభవార్తలు తెలిసేటువంటి అవకాశం కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా నేను చెప్పిన ఈ పరిస్థితులు గ్రహస్థితులు బాగోలేదు అంతవరకు కనపడుతోంది. అయితే ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి యోగాలు కూడా వీటిని న్యూట్రల్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూసి ఆ పరిహారాలు చేసుకోండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణం మిమ్మల్ని చాలా వరకు కూడా భగవంతుడు ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని చాలా వరకు రక్షిస్తారు. కాబట్టి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయ పారాయణం. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించుకోవడం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము కూడా పారాయణ చేయటం, శనివారం రోజున కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయడం, చదువుకోవడం, ఇవన్నీ కూడా మీకు ఈ జాతకంలో బలాన్ని పెంచి మానసిక ధైర్యాన్ని పెంచి జరుగుతున్నటువంటి సమస్యలకి ఎదుర్కొనేటువంటి ధైర్యాన్ని ఇచ్చి మీకు ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అంటే ఇది యొక్క దైవాన్ని మీరు ఎప్పుడైతే ఆశ్రయించారో, ఈ యొక్క పారాయణలు ఎప్పుడైతే మీరు చేసుకుంటూ ఉన్నారో మీలోనే మీకు చైతన్యం వస్తుంది. నేను ఇది ఇలా చేశాను, ఇబ్బంది జరిగింది, కాబట్టి ఈ విధంగా కాకుండా ఇలా వెడితే నాకు మంచి జరుగుతుందని మీకు ఆలోచన క్రియేట్ అవుతుంది. దానివల్ల మీకు అనేక రకాలుగా మీకు ఆలోచనలు మీకు జయాన్ని కలగజేస్తాయి. తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మీకు లాభాల దిశగా అడుగులు పెడతారు. ఏది ఏమైనప్పటికీ కూడా వాక్స్థానమందు 17వ తారీఖు నుంచి రవి దృష్టి 21వ తారీఖు నుంచి ఇద్దరూ కలిసి చూడడం వల్ల మీ యొక్క నోటి దురద వల్ల, అంటే మీ యొక్క నోటి మాట విసురుగా మాట్లాడడం వల్ల పెద్దవాళ్లతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్యన కూడా అవగాహన రాహిత్యం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటూ నేను చెప్పిన పరిహారాలన్నీ పాటిస్తూ విజయాన్ని సాధిస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.